ఇందుకే కదండీ ఈ సీజన్ విన్నర్ తనూజ అంటున్నారు. లైవ్‌లో ఒక్కసారి చూస్తే నిజంగా తనూజకి సెల్యూట్ చేస్తారని చెప్పొచ్చు. ఇక గౌరవ్, దివ్యకైతే చాలా అంటే చాలా పెద్ద గొడవ జరుగుతుంది లైవ్‌లో. గొడవ ఎందుకు జరుగుతుందనేది ఒక్కసారి ఈ వీడియోలో చూస్తే గౌరవ్ వచ్చి టీ అడిగాడు. అదేంటి పొద్దున్న అందరికీ పెట్టాను కదా! అందరికీ పెట్టినప్పుడు మీరు తాగలేదా? మీ ఒక్కరికే పెట్టాలంటే ఎలా కుదిరితే రివర్స్ కౌంటర్ ఇచ్చుకుంది గౌరవ్‌కి. అయితే గౌరవ్ కూడా ఎక్కడా తగ్గలేదు. నాకు ఇప్పుడు మైండ్ అసలు బాగాలేదు. నాకు తలనొప్పొస్తుంది. నాకిప్పుడు టీ కావాలి. నా టీ పొడి నాకిచ్చేయండి. నా పాలు నాకిచ్చేయండి. గౌరవ్ అయితే ఇచ్చుకున్నాడనే చెప్పొచ్చు. దివ్యకి. ఇక దివ్య కూడా ఎక్కడా కూడా తగ్గకుండా నీకు నచ్చిన చోట చెప్పుకో. ఇప్పుడు నీ ఒక్కడి కోసం నేను టీ పెట్టాలంటే పెట్టలేను. ఎందుకంటే ఇది భోజనం టైం కాబట్టి ఇలా ఎవరి కాళ్ళు వచ్చి టీ పెట్టండి, కాఫీ పెట్టండి అని అడిగితే నేనేమన్నా సర్వెంట్‌నా అని దివ్య కూడా రెచ్చిపోయింది. ఇక కెప్టెన్ ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి గౌరవ్ కంప్లెయింట్ చేశాడు. ఇందులో భాగంగా తనుజ వచ్చి కూర్చోబెట్టి నీకేమైనా కావాలి అంటే నన్నడుగు గౌరవ్, నీకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని చెప్పి హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ నీతో ఆడుకుంటున్నారు. నీకేం కావాలన్నా సరే నన్ను అడుగు. నేను రేషన్ మేనేజర్ కదా! నీకేం కావాలన్నా నేను చేసి పెడతానని తనుజ అయితే భరోసా ఇచ్చింది. అలాగే కాకుండా హౌస్‌మేట్స్ అందరినీ కూర్చోబెట్టి మీకు మార్నింగ్ కావాలా టీ లేకపోతే ఈవినింగ్ కావాలా అంటే ఇందులో భాగంగానే శ్రీజ నా పాలు నాకిచ్చేయండి, నా కాఫీ పౌడర్ నాకిచ్చేయండి, నేను టీ పెట్టుకుంటానంటే తనూజ అయితే మాత్రం ఇచ్చుకుందనే చెప్పొచ్చు. ఇది నీ ఇల్లు కాదు. ఎవరికి వాళ్ళు సపరేట్‌గా పంచాలంటే మనకిచ్చేది రోజుకి లీటర్ పాలు మాత్రమే. ఈ లీటర్ పాలు అందరికీ పంచాలంటే ఎలా పంచుతావో చెప్పు. సో, అందరికీ కలిపి ఒకసారి టీ పెడితే దాన్ని క్వాంటిటీస్ మనం ఏదైనా సరే చేయొచ్చు కానీ, అంతేగాని ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా నేను టీ పెట్టుకుంటాను, నేను కాఫీ పెట్టుకుంటానంటే ఇదేం మన ఇల్లు కాదు. మనకిష్టం వచ్చినట్లు పాలు కూడా ఇవ్వట్లేదమ్మా బంగారు తల్లి. సో మార్నింగ్ తాగుతారా? లేకపోతే ఈవినింగ్ తాగుతారా? టీ అనేది చెప్తే 100% అప్పుడే పెడతాము. రోజుకొకసారి టీ తాగాలి. అంతేగాని ఒకరు షుగర్ అయిపోయింది, ఒకరు కాఫీ అయిపోయింది, ఒకరు పాలు అయిపోయినాయి అని నా దగ్గరకొచ్చి నేను పెడితే నేనేం చేయలేనని అందరికీ హౌస్‌మేట్స్ అందరికీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఇచ్చుకుందనే చెప్పొచ్చు తనూజ. ఎవరు ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయినప్పటికీ కూడా హౌస్‌మేట్స్ ఎవ్వరు కూడా ఇమ్మాన్యుయల్ మాట వినకపోవడంతో తనుజ ఇమ్మాన్యుయల్ కోసం స్టాండ్ తీసుకొని ఇలా చేస్తేనే హౌస్‌మేట్స్ అందరూ కూడా కరెక్ట్‌గా ఉంటది. అంతేగాని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తింటాం, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు కాఫీ తాగుతారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పాలు పంచుకుంటామంటే ఎవరు సరిపెట్టలేరు. ఇది ఫాలో అవ్వండి అని అయితే తనుజ కరాఖండిగా చెప్పగానే ఇమాన్యుయల్ అయితే లేసి సెల్యూట్ చేశాడు తనుజకి. సో, ఇది పరిస్థితి. తనుజ అయితే మాత్రం ఎక్కడికక్కడ హౌస్‌మేట్స్‌కి ఇచ్చి పడేస్తుందని చెప్పొచ్చు. ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.